హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వినాయక చవితికి ప్రత్యేకంగా చేసుకునే పాల తాలికల్ని పొడి బియ్య పిండితోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని తురుముకున్న బెల్లాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1.5 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక అరకప్పు నీళ్లు కూడా పోసుకొని మొత్తాన్ని కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బెల్లం బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇది కొంచెం సిరప్ అనేది చిక్కబడుతుందండి. చేత్తో పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న నీటిలో మనం ముందే కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోలేదు కాబట్టి 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. ఒకవేళ మీరు నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకుంటే 2 కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సగ్గుబియ్యం కొంచెం ఉడుకుంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిలో ఈ సగ్గుబియ్యం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండిలో మనము వేడిగా ఉన్న సగ్గుబియ్యం నీళ్లు పోసుకున్నాం కాబట్టి చేత్తో కలుపుకుంటే కాలుతుందండి. ఫస్ట్ స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తోటి పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ సగ్గుబియ్యం ఉడికించుకున్న నీళ్ళు అనేది కొంచెం జిగుడుగా ఉంటాయండి. ఈ నీళ్లు పోసుకొని పిండి కలుపుకోవడం వల్ల తాలికలు చేసేటప్పుడు తాలికలు ఇరిగిపోకుండా నీట్గా వస్తాయండి. ఈ పిండి కలిపేటప్పుడు పిండి కూడా మనకి చేతికి కొంచెం జిగుడుగానే తగులుతుంది. ఇలా పిండి మొత్తాన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని చేత్తోటి ఈ విధంగా తాలికలు చేసుకోవాలండి. చూసారు కదండి, తాలికలు చేసేటప్పుడు ఇరిగిపోకుండా చాలా నీట్గా వస్తున్నాయి. పిండిని ఇలా కలుపుకుంటే తాలికలు ఇరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయండి. ఒకవేళ మీకు చేత్తో చేసుకోవడం కష్టంగా అనిపిస్తే కొంచెం పిండిని తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా పిండిని ఇలా రోల్గా చేసుకొని పక్కన ఉంచుకోండి. మనము ఈ తాలికల్ని జంతికలు చేసుకునే మిషన్తో అయినా చేసుకోవచ్చండి. సన్న హోల్స్తో కాకుండా కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ తోటి ఒత్తుకుంటే తాలికలు అయితే చాలా నీట్గా వస్తాయండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని జంతికల మిషన్లో పెట్టుకొని పక్కన ఉంచుకోండి. పాలు కాగిన తర్వాత డైరెక్ట్గా పాలల్లోనే తాలికల్ని ఒత్తుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇందులో 3 కప్పులు పాలు పోసుకుంటున్నాను. ఇలా పాలు పోసుకున్న తర్వాత పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనము జంతికల మిషన్ తోటి తాలికల్ని ఒత్తుకుందామండి. తాలికలు ఒత్తుకునేటప్పుడు మిషన్ని రౌండ్గా తిప్పకుండా స్ట్రైట్గా పెట్టి తాలికలు ఒత్తుకోవాలి. తాలికలని మీకు కావలసిన సైజులోకి కట్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని తాలికలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత మిగతా వాటిని ఒత్తుకుంటే అవి అతుక్కోకుండా నీట్గా ఉడుకుతాయండి. ఇలా తాలికలన్నీ ఒత్తుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత చిన్నగా కలుపుతూ ఒక సైడ్ నుంచి అడుగనేది అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తానండి. తాలికలు అయితే ఇరిగిపోకుండా చాలా నీట్గా ఉడుకుతున్నాయి. ఇవి ఉడికేలోపు మనం తాలికలు చేసేటప్పుడు కొంచెం పిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇందులో సరిపడిన నీళ్ళు పోసుకొని పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండలు లేకుండా పిండి మొత్తం నీళ్ళలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఈలోపు తాలికలు కూడా ఉడికిపోయాయండి. ఒకసారి చెక్ చేసుకుందామండి. ఒక స్పూన్ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేస్తే కట్ అవ్వాలండి. చూసారు కదండి, ఇవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇది కొంచెం చిక్కబడుతుందండి. ఇలా స్లోగా కలుపుతూ
ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోని మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లం సిరప్‌ను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న వీటిని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పాల తాలికల్లో వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు అయితే రెడీ అయిపోతాయండి. మోదకాలు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగించుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులో తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని 1 కప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ బెల్లం బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే 2-3 నిమిషాలకి బెల్లం మొత్తం కరిగి స్వీట్ అనేది కొంచెం లూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఇది కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా స్వీట్ కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ బెల్లం మొత్తం కరిగి నీళ్లు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే నీళ్లు పోసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి గంటితోటి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండి వేడి మీద ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత పిండి వేడిగా ఉన్నప్పుడే చెయ్యి తడుపుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. లేకపోతే డ్రై అయిపోతుంది. ఇలా పిండి కలిపేటప్పుడు పిండి కొంచెం డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ని వేడి చేసుకొని వాటర్ పోసుకొనైనా పిండి కలుపుకోవచ్చండి. ఇలా పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి లౌజు ఉంది కదండి, చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని చేతి మీద ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందులో స్టఫింగ్ కోసం మనం ముందుగా కొబ్బరి లౌజులు ఉండలు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో పెట్టుకొని స్టఫింగ్ని లోపలికి నెడుతూ ఎడ్జెస్ని పైకి అంటూ క్లోజ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మోదకం అయితే రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన మోదకాలను కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక చిల్లులు ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మోదకాలని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇందులో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మోదకాలు ప్లేట్ పెట్టుకొని దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే బాగా ఉడుకుంటాయండి. ఇప్పుడు ఈ ప్లేట్‌ని పక్కకు తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోదకాలైతే రెడీ అయిపోతాయండి. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఒక మోదకాన్ని కట్ చేసి చూపిస్తున్నాను. లోపల జ్యూసీగా పైన సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మోదకాలు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. బెల్లం కుడుములు, ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇందులోని ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇందులో 1.5 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇందులో మనం వేసుకున్న పచ్చిశనగపప్పు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ మనం వేసుకున్న 2 కప్పుల బియ్యం పిండికి 1.5 కప్పు వరకు తురుముకున్న బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ మనం పోసుకున్న వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడికించుకున్న పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తోటి ఈ విధంగా కలుపుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి అనేది ఇంత సాఫ్ట్‌గా ఉండాలండి. ఇంత సాఫ్ట్‌గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి నెయ్యిని కొంచెం అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో కుడుముల్ని, ఉండ్రాళ్ళని తయారు చేసుకోవచ్చు. ఇలా కుడుముల్ని, ఉండ్రాళ్ళని తయారు చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేయడం కోసం ఇలా హోల్స్ ఉన్న ప్లేట్‌ని తీసుకొని దీనికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కుడుముల్ని, ఉండ్రాళ్ళని ఇందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న ప్లేట్‌ని అందులో పెట్టుకొని పైన మూత పెట్టి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కుడుములు అయితే రెడీ అయిపోతాయండి. ఈసారి వినాయక చవితికి దేవుడికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.